రైట్ ఇక డీటెయిల్స్ వస్తే కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల కిడ్నాప్కు గురైంది. వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారని కౌన్సిలర్ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే తన భార్యను తీసుకురావాలని కోరారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేత అవినాష్ గోబ్యాక్ అంటూ కూటమి నేతలు నినాదాలు చేశారు. అవినాష్ జోకర్ అంటూ కామెంట్లు చేశారు. దీంతో తిరువూరు మున్సిపాలిటీ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల కిడ్నాప్కు గురైంది. వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారని కౌన్సిలర్ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే తన భార్యను తీసుకురావాలని కోరారు. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ నేత అవినాష్ గోబ్యాక్ అంటూ కూటమి నేతలు నినాదాలు చేశారు. అవినాష్ జోకర్ అంటూ కామెంట్లు చేశారు. దీంతో తిరువూరు మున్సిపాలిటీ దగ్గర ఘర్షణ వాతావరణం నెలకొంది. కృష్ణా జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను కిడ్నాప్కు గురైందంటూ వార్తలు వస్తున్నాయి. వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారని కౌన్సిలర్ భర్త పోలీస్ స్టేషన్ ఎదుట ఫిర్యాదు చేశారు. మరి దీని మీద తాజా అప్డేట్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. వైసీపీ టీడీపీ మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మలని కిడ్నాప్ చేశారంటూ తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్వయంగా ఆయన భర్తే. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రఫీ. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గంలో హైడ్రామా అయితే కొనసాగుతుంది. చాలా ఉద్రిక్త పరిస్థితులు. అంటే ఏదైతే ఈ చైర్మన్ ఎన్నిక ఏదైతే ఉందో అవిశ్వాస తీర్మానం పైన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఒక పెద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి పోలీసు పహరా కూడా ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు నిండిపోయింది. దీంతో పాటు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ రెండు కూడా నువ్వు అంటే నేనంటే నువ్వా అన్న ధోరణితో బాహాబాహి దిగాడు సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉండడం చూసుకుంటున్నాం. మన ప్రస్తుతానికి అర్థమవుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల్ని వాళ్ళు కిడ్నాప్ చేశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను కూడా కిడ్నాప్ చేశారు. వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటం అనేది చూస్తా ఉన్నాం. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా గోబ్యాక్ అంటూ ఒక్కసారిగా ఆరోపణలు చేస్తూ కూడా అవినాష్ పైకి తెలుగుదేశం శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ వీరంతా కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు తక్కువ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఎక్కువ ఉన్నా కూడా దాదాపుగా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంపు జలాలు ఎక్కువైపోవటం, దీంతో పాటు ఏదో విధంగా తిరువూరు యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ కూడా పావులు కలపడంలో చూస్తాను. ఈ అన్నిటి నేపథ్యంలో ఇప్పటికైనా ఉన్న కౌన్సిలర్లను కాపాడుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే తను అన్యాయాలందరినీ కూడా ఒక కిడ్నాప్ చేసి ఒక ప్రాంతంలో ఉంచి ఎక్కడా కూడా ఎన్నిక జరగకుండా ఎన్నికలకు దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తుంది. కానీ ఇది పక్క తెలుగుదేశం పార్టీ అయితే మొదటి నుంచి ఎన్నికలను ఏ విధంగా ప్రతిష్టాత్మక తీసుకొని దాన్ని తెలుగుదేశం ఖాతాలో వేయాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని పసిగట్టినట్టు వైఎస్ఆర్సీపీ వీళ్ళందరినీ కూడా కిడ్నాప్ చేసే ప్రయత్నం అయితే చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించిన కౌన్సిలర్లను. కానీ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది ఉంది. కానీ ఎట్లాగైనా సరే మేము కైవసం చేసుకొని తీరుతాము, చైర్మన్ గా తెలుగుదేశం పార్టీని నిలబెడతామని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ తెలుగుదేశం కార్పొరేటర్లు కానీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాఫీ కృష్ణ, అక్కడ ఎవరైతే వైసీపీ నేత
వచ్చిన తర్వాతే అక్కడ ఉద్రిక్తత వాతావరణం వచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి పోలీసులు కూడా పట్టించుకోవట్లేదంటూ అక్కడ ఆవేదన చెందుతున్నారు. తన భర్త నిర్మల, 1వ వార్డు సంబంధించిన నిర్మల భర్త. మళ్ళీ అవినాష్ వచ్చిన తర్వాత ఎందుకు పోలీసులు పట్టించుకోవట్లేదు? అలా రాజకీయ కోణంలో చూడాలా, లేకపోతే అవినాష్ను భయపడే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా? అంటే ప్రస్తుతానికి జిల్లా అధ్యక్షుడు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ ఎప్పుడైతే తను ప్రతిష్టాత్మకంగా, అంటే ఎక్కడైతే ఆ మున్సిపల్ చైర్మన్ పదవి పోగొట్టకుండా దానిపైన ఉన్నటువంటి కీలకమైన బాధ్యతల్ని నిర్వర్తించాలనే ఆలోచన విధానంతో లోకేష్ అక్కడికి వచ్చినట్లయితే, మన అవినాష్ అక్కడికి వచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులందరినీ ఒక ప్రాంతానికి తీసుకెళ్లి వారందరినీ కూడా ఒక చోట పెట్టాలి, వీరందరికీ షెల్టర్ ఏర్పాటు చేసి ఎన్నికలు జరగకుండా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేసినట్టయితే స్పష్టంగా కనబడుతుంది దేవినేని అవినాష్. అందుకనే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినటువంటి ఏదైతే కౌన్సిలర్, మహిళా కౌన్సిలర్ ఉన్నారో ఆమెని కిడ్నాప్ చేశారు దేవినేని అవినాష్ అంటూ కూడా ఆరోపణ చేస్తే పోలీస్ కేసు కూడా ఇప్పటికే పెట్టారు. కానీ మొదటి నుంచి కూడా అవినాష్ యొక్క దుంగూరుతనం, అవినాష్ యొక్క అంటే ఒక్కసారిగా తనతో ఉన్నటువంటి అనుచరులంతా ఒక్కసారి రావటంలో తెలుగుదేశం పార్టీ కూడా కోపోద్రేకాలను కనబడుతుంది. వాతావరణం అంటే ఘర్షణ వాతావరణం అయితే స్పష్టంగా తెలుస్తుంది. దేవినేని అవినాష్ ఎంటర్ అయినప్పటి నుంచి అయితే మనకు అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. రఫీ, అడగాలి.